Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. సో బట్ ఆ లెగ్స్కి ఏం చేస్తారు చెప్పండి. మీ ఫిట్ వాట్ యూ డూ యాక్చువల్లీ, హౌ ఇస్ యువర్ డే లైక్ ఇప్పుడు ఆఫ్టర్ మూవింగ్ టు ముంబై? I think once you hit 40, Swapna garu, you have to work. ఐ డోంట్ సే స్వప్న గారు, ఇట్ ఫీల్స్ వెరీ అంటే ఆన్లైన్ ఉన్నాను కాబట్టి నేను కూడా లక్ష్మి గారు అంటున్నాను అందుకు. అందుకే అంటున్నాను, లేకపోతే నువ్వు అనుకునేవాళ్ళు అంతే. మీరు గారు అంటున్నాను, నేను గారు అంటున్నాను. మరి మళ్ళీ దానికి ట్రోల్స్, ఆవిడ నిన్ను మర్యాదగా మాట్లాడేటప్పుడు నువ్వు స్వప్న అంటావా అని. మోహన్ బాబు గారు అమ్మాయి అది అక్కడ నుంచి మీకు పద్ధతి డిసిప్లిన్ నేర్పించలేదా? లేదా, సారీ సార్. మై గాడ్, ఐ నో హౌ మచ్ ఆఫ్ అదే ఇట్స్ సో ఫనీ. అంటే మన మోస్ట్ ఆఫ్ అవర్ టైం ఎక్కడ పోతుందో ఆలోచిస్తే జనం ఏమంటున్నారో ఆలోచిస్తూ, ముక్కు మొహం తెలియని వాళ్ళు ఏమంటున్నారో ఆలోచిస్తుంది. ఇప్పుడు ఇంతకు ముందైనా మన పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు, మన చుట్టాలు ఏమనుకుంటారా, ఇప్పుడు వాళ్ళ గురించి పట్టింపే లేదు. ఇంకో లెవెల్ దాటేసాం మనం. అయ్యో అదే వద్దు అనుకుంటే వీఆర్ జస్ట్ గెటింగ్ వర్స్. బట్ యాజ్ ఐ వాజ్ సేయింగ్, 40 years హిట్ అయ్యాక మనకి మన బాడీలో హార్మోనల్ చేంజెస్, ఒక ఆడపిల్లగా పుట్టాక, ఒక మెన్స్ట్రేషన్ అనే పీరియడ్ అనేది వచ్చాక, నీకు ఒక బేబీ పుట్టినా పుట్టకపోయినా నీకు 40s వచ్చేసరికి యువర్ బాడీస్ క్లాక్ ఇస్ చేంజింగ్, సేయింగ్ ఓకే నౌ వీఆర్ స్లోయింగ్ డౌన్ ఫర్ రీప్రొడక్షన్, వీఆర్ గెటింగ్ రెడీ ఫర్ ద నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్ అన్నప్పుడు we hit something called perimenopause until we get to menopause, right? So manaki em avutundante, especially women ki, because we hold so much to give life to another human being, and that clock is slowing down. ఆ ఎఫెక్ట్ మన బాడీ మీద, మన బోన్స్ మీద, మన మసిల్ మాస్ మీద పడుతుంది. వెయిట్ ట్రైనింగ్ అనేది ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ విమెన్ ఎస్పెషలీ. అందుకే విమెన్కి ఎక్కువ హిప్ బ్రేక్ అవడం, మోకాలు నొప్పులు రావడం మోర్ దెన్ మెన్, because we become more brittle anamata, right? So weight training is very very important, and then yoga for mental satisfaction. Yeah, అంతేనా? ఏం తింటారు? వాట్ యు ఈట్? పొద్దున తాజ్ మహల్ నుంచి పొంగల్, ఇడ్లీ, వడ, మసాలా ఆనియన్ దోశ తెప్పించుకొని అన్ని తిన్నాను. అంత ఆయిల్, కార్బ్స్ అన్ని. ఇప్పుడు నాకు ఎనర్జీ కావాలి కదా రోజంతా కూర్చొని మాట్లాడాలంటే. అంటే బట్ అదర్వైజ్ స్పెషల్ డయట్లు, ప్రోటీన్, వాట్ ఐ రియలైజ్డ్ ఇస్, నేను ఒక న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్ళి నేర్చుకున్నాను ఏది ఎప్పుడు తింటే ఎలాగ మన బాడీలో డైజెస్ట్ అవుతుంది అని. అవునా? ఆ అవగాహన ఉంటే యూ విల్ ఓన్లీ స్టార్ట్ మేకింగ్ చాయిసెస్. మన కల్చర్లో డిన్నర్ ఇస్ బిగ్. మనం ఏ టైంలో ఏది తిన్నా రాత్రి ఇంటికి వెళ్ళేసరికి శుభ్రంగా డిన్నర్ చేయాలి. అదొక్కటి మానితే మనం విల్ బి ఓకే. సర్కేడియం రిథమ్ కొన్ని ఉన్నాయి. సూర్యుడి ఉదయించినప్పుడు అన్ని ఫాలో అవుతారు. అయితే 60% అది చాలు. 100% ఫాలో అయితే నేను ఆంజలినా జోలీ లాగా ఉండేదాన్ని. ఇప్పుడు లేదు. బట్ you know how much you do. You know, and being a mother, waking up, feeding her, తనకి పాస్తా చేస్తే నేను వేరేది వండుకోవడం నాకు ఇష్టం లేదు. బట్ what I do is I'll get wheat pasta, I'll do pesto sauce, I'll do healthier cheeses. So we balance it off, but not deny ourselves anything. But US మరి ఆంటీ గారు ఆయన ఎంతలాగా కూర్చున్నారు. ఆయన అమెరికన్ ప్రాపర్ సదర్న్ టెక్సస్ మ్యాన్ హీస్ లుకింగ్. అవునా? So he stays there. He's been staying there for years now. Yeah, but you visit back and forth? It's becoming lesser and lesser because పాప స్కూల్, ఇంతకు ముందు స్కూల్ డుమ్మా కొట్టి కూడా వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు ఒక్కరోజు డుమ్మా కొట్టాలంటేనే నో అమ్మా అంటుంది. సో జ్వరం ఉన్నా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి జ్వరం వచ్చిందని ఇంటికి వస్తుంది తప్ప ఇంట్లో మటుకు ఈ రోజు కూడా 3 సార్లు చెప్పాల్సి వచ్చింది వెళ్ళొద్దు స్కూల్కి, బికాజ్ భయంకరమైన వర్షం బాంబేస్లో, వెళ్ళడానికి వీలు లేదు. ఐఎమ్ పుట్టింగ్ మై ఫుడ్ అని. ఐ యూ షూర్ అమ్మా, ఈ రోజు నాకు రిహర్సల్ ఉందమ్మా, అది ఉందమ్మా, అసలు ఏం కుదరదు, ఇంట్లో కూర్చోన్న. సో రిలక్టెంట్లీ షీ సాట్ హోమ్. నా మళ్ళీ ఫ్రైడే రోజు డుమ్మా కొట్టిస్తున్నా, సినిమా రిలీజ్ ఉంది, మాకు ఎప్పుడో ఒకసారి వస్తుంది, నాకు నా కూతురుతో సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం. సో షీస్ గోనా కమ్ ఫర్ ద వీకెండ్ హియర్. ఓ దట్స్ అమేజింగ్. కానీ చాలా ఇంప్రెసివ్. ఐఎమ్ ఆల్వేస్ ఇన్స్పైర్డ్. మీరు ఎప్పుడు కొత్తగా రీఇన్వెంట్ చేసుకుంటూ ఏదో ఒకటి, ఒక పాట పాడదాం, ఒక ఆల్బమ్ చేద్దాం, ఇంకోటి ఏదో చేద్దాం, కొత్త రోల్లో నన్ను కొత్తగా చూసుకుంటాను, ఎక్సైట్ అవుతుంటారు. సో ఇట్ ఈస్ ఆల్ నాన్నగారి పెంపకమే అని చెప్పచ్చా? అమ్మ పెంపకమా, నాన్నగారి పెంపకమా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్? నేను అనుకునేదాన్ని అండి నాన్నగారి పెంపకం అని, బికాజ్ నాన్నగారిని చూసే నేర్చుకున్నాను. ఆయన ఒక విలన్గా కాదు, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కాదు, ఒక హీరోగా కాదు, ఒక ఎడ్యుకేషనలిస్ట్గా కాదు, ఒక పాలిటిషియన్గా కాదు, ఒక కింగ్ మేకర్గా కాదు. లైక్ హీ డస్ సో మెనీ థింగ్స్.
ఐ గెస్ దట్ అవన్నీ చెయ్యాలనుకునింది నాన్న దగ్గర నుంచి వచ్చింది. బట్ డాడీ వాజ్ నెవర్ లైక్ ఇల్లు తల్లి. విద్యానికేతన్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ భలే ధైర్యం చెప్పి పంపిస్తారు. మార్కులు బాగా వచ్చేవా లక్ష్మి? అస్సలు రాలేదు. నాకు మటుకు ఉన్న లోకంలో ఉన్న భయాలన్నీ చేపించి ఇంట్లో కూర్చోబెట్టేవారు. నాకు ధైర్యం ఇచ్చింది అంటే మా అమ్మ, నాట్ మై డాడ్. ఆయన అనుకుంటారు మా పిల్లల్ని బాగా ధైర్యంగా పెంచానని. విష్ణుని మనోజ్నేమో కానీ నన్ను మటుకు కాదు. నన్ను పిరిగ్గా భయంగా ఇల్లు దాటి వెళ్తే నేను ఎత్తుకెళ్ళిపోతారు ఎవరైనా అన్న స్ట్రెస్ తోటే పెంచారు. డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ కదా. ఏం లిటిల్ ప్రిన్సెస్, బట్ హీ హాస్ టు ఆల్సో టీచ్ మీ వాట్ లైఫ్ ఇస్, రైట్? సో మా ఫ్రెండ్స్ అందరూ ఏడిపిస్తారు అనమాట. ఇప్పటికి కూడా నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే నేను ట్రస్ట్ చేసే వాళ్ళు లేకపోతే నేను వెళ్ళను అనమాట. సో దే ఆల్ మేక్ ఫన్ ఆఫ్ మీ. నీ బాడీ గార్డ్ ఎవరు రాలేదా ఈరోజు అని. లెట్ ఇట్ బి అ గర్ల్ ఫ్రెండ్, లెట్ ఇట్ బి. ఇప్పుడు ఒకరి ఇంటికి పిలిస్తే కూడా నాకు తెలిసిన వాళ్ళతో ఒకరితో వెళ్తాను. లక్ష్మిని ఒకరిని పిలిస్తే ఒకటే లాదు, ఎప్పుడు నా గ్యాంగ్ ఒకరు ఉంటారు నాతో పాటు రావడానికి. సో అయితే అమ్మ ఇన్ఫ్లుయెన్సే ఎక్కువ. యా, ధైర్యం తెచ్చుకోవడంలో, అన్ని పర్సూ చేయడంలో. యా, బికాస్ షీ హ్యాడ్ టు డీల్ విత్ ఆల్ ఆఫ్ అస్. అది మామూలు ధైర్యం కాదు మామూలు. ఎంత క్వైట్గా ఉన్నా కూడా. ఐ ఆల్వేస్ యూస్ టు థింక్ మీరు మనోజ్ గారికి చాలా క్లోజ్ అని, మీ ఇద్దరు చాలా బాండింగ్ ఉంటుందని. బట్ యాక్చువల్లీ విష్ణు గారు క్లోజా, మనోజ్ గారు క్లోజా మీకు? ఇది కావాలని అడిగిన క్వశ్చన్. ఆబ్వియస్లీ విష్ణు ఇస్ ఆన్ హిజ్ ఓన్. హీ లైక్స్, వాడి పద్ధతులు వేరు. రైటా రాంగా అనేది హూ ఆమ్ ఐ టు జడ్జ్. He has his way of life that sometimes doesn't work with my way of life or Manoj's way of life. So we found a way of life. We choose our life. కొంచెం మోర్ ఫ్రీ స్పిరిటెడ్, ఫ్రీ, ఓపెన్, ఉన్నది ఉన్నట్టు మాట్లాడదాం. మేము మమ్మల్ని ఆటో ఎక్కమంటే ఎక్కుతాము, ప్రైవేట్ ప్లేన్ ఎక్కమంటే ఎక్కుతాము. మాకు అలాంటిది లేదు. చిరిగిపోయిన బట్టలు వేసుకోమంటే వేసుకుంటాను. నేను ఇక్కడ బట్టల గురించి, బాంబేలో అయితే 4 టీ-షర్ట్లు 2 షార్ట్స్. ఎందుకు? ఆ బుతికి వచ్చినట్టువే పైన అక్కడే మరీ అతుక్కుపోతాయి బట్టలు. హైదరాబాద్ లాగా బ్యూటిఫుల్ వెదర్ లేదు. సో అక్కడ ఐ డోంట్ అసలు బట్టలు అనేది ఇదే వదిలేసాను నేను. దట్ ఈస్ క్వైట్ షాకింగ్ ఫర్ మీ, బికాజ్ వేసింది మళ్ళీ వేయను నేను. అక్కడ ఇంకోటి వేయాలంటే చిరాకు ఉంది, బికాజ్ నోబడీ కేర్స్ దేర్. వేసి లేకపోతే అన్ని ఏం చేస్తారు? అన్ని ఇచ్చేసానండి. ట్రక్కులు బట్టలు నేను వెళ్ళక ముందు ఇచ్చాను. అక్కడికి నేను పెద్ద ఇంటి నుంచి ఒక ఫ్లాట్కి వెళ్ళాను బాంబేలో. ఎక్కడ పెడతాను? బెడ్ కింద పెట్టుకోవాలి బట్టలు. సో I just distributed it very, very, very happily. సో లక్ష్మి గారు బాలీవుడ్లో ఉన్నా, మీరు ఈ దక్ష ఫిల్మ్ కూడా మనకి హిందీలో కూడా రాబోతుందా తర్వాత? దక్ష తెలుగు సినిమా అండి, హిందీలో అడుగుతున్నారు కానీ దీన్ని. సో వీఆర్ ఓపెన్ యాజ్ అ ప్రొడక్షన్ హౌస్. వీఆర్ ఆల్వేస్ ఓపెన్ టు గివ్ ఇట్ టు మల్టిపుల్ లాంగ్వేజెస్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.